రంగారెడ్డి జిల్లా నార్సింగి గంధంగూడలో ఆర్మీ ఫైరింగ్ గన్ మిస్ ఫైర్ కావడంతో మహిళకు బుల్లెట్ గాయమైన ఘటన కలకలం రేపుతోంది. సమీపంలోని ఆర్మీ ఫైరింగ్ రేంజ్ లో జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో మిస్ ఫైర్ కావడంతో గంధంగూడలోని ఒక ఇంట్లో మహిళకు బుల్లెట్ తగిలింది. ఇంట్లో బట్టలు ఆరేస్తున్నటువంటి మహిళ కాలుకు బుల్లెట్ తగలడంతో ఆమె కాలు దెబ్బతింది. నార్సింగ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. రాలే మంచి రంగారెడ్డి జిల్లా నార్సింగి గంధంగూడలో ఆర్మీ ఫైరింగ్ గన్ మిస్ ఫైర్ కావడంతో మహిళలకు బుల్లెట్ గాయమైనట్లుగా తెలుస్తోంది. సమీపంలోని ఆర్మీ ఫైరింగ్ రేంజ్ లో జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో మిస్ ఫైర్ కావడంతో గంధంగూడలోని ఒక ఇంట్లో మహిళకు బుల్లెట్ తగిలింది. ఇంట్లో బట్టలు ఆరేస్తున్న మహిళ కాలికి బుల్లెట్ తగిలినట్లుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, ఆర్మీ గన్ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ తగిలినట్లుగా తెలుస్తుంది. మరి ఆ మహిళ ఏమంటుంది, పోలీసులు ఏమంటున్నారు? ఆర్మీ సంబంధించినటువంటి బ్యారికేడ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇటువంటి ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా కూడా ట్రైనింగ్ సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా. అండ్ మోర్ ఓవర్ సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరికి కూడా ఆ ఉన్నటువంటి ఆ ఫైరింగ్ రేంజ్ ఏదైతే ఫైరింగ్ రేంజ్ పరిధిలో కూడా ఎవరు తీసుకుంటున్నారు. కానీ జరిగినటువంటి ఈ ఆర్మీకి సంబంధించినటువంటి గన్స్ తగ్గడం వల్ల తగిలినటువంటి గాయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా మిస్లీడ్ అయ్యింది. మిస్లీడ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అని దాని మీద రైతం అయితే విచారణ జరపడం జరుగుతుంది. అయితే ఒకటి తగిలినటువంటి బుల్లెట్ తూటాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పూర్తిగా కూడా గాయపడినటువంటి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. గాయపడిన వాళ్ళందరూ కూడా పెద్ద సీరియస్ లేదు. టోటల్ గా మొత్తం అంతా కూడా దీనికి సంబంధించి వాళ్ళందరూ కూడా కోలుకుంటున్నారు అని చెప్పినప్పటికీ కానీ మొత్తం వ్యవహారం మీద విచారణ జరపబోతున్నారు. విచారణలో భాగంగా కూడా లా అండ్ ఆర్డర్ పోలీసులు, అదేవిధంగా ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు ఈ రెండు డిపార్ట్మెంట్లు కూడా విచారణ జరిపిన తర్వాత అసలు ఏం జరిగింది, దీనికి రీజన్ ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చాము. రైట్, థ్యాంక్ యూ మధు. రాలే మంచి రాలే ఇట్లా మేము విద్యానగర్లో ఉంటాం బైరేగూడ. మమ్మీ బట్టలు ఆరేస్తుంటే ఇట్లా సడన్గా బుల్లెట్ వచ్చి తాకింది, కాళ్ళకి తాకింది. ఇంకా అప్పుడే పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మీకి చూసి ట్రీట్మెంట్ చేసేసి ఎంక్వైరీ చేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళినారు.